సరలింగరూపుడైన పోలురాజుతో కాటమరాజు తన జన్మ వృత్తాంతము తెలుపుటకోడ సమర్పించిన వారు బొడ్డుబోయిన గంగయ్య గారు మరియు మోషే గారి బృందం ధరణీసు నలనన్న తన తండ్రితోననియే గంగమైలవుల కరకంఠుని పూజించి వరములు గైకొన్న వల్లమ్మ సుతుడా మల్లప్ప కృపచేత మహిమీద నీవు లింగమై వెలసిన నీలకంఠుడా జంగాల కొరకున నీవు సమరంబు చేసి లింగమై వెలసిన బడుగుల రాజా తండ్రి పగవన్ని ధరత్రుంచి వేయవలెనని వచ్చినాను నీ కడకు వలరాజా సుతుడా నా జన్మ వృత్తాంతము నా తండ్రితోను చెప్పెదనని వచ్చినాను శంభుడా వినుము ధాతనామ సంవత్సరమున ఫాల్గుణ మాసము శుక్ల పంచమి నాడు తండ్రి జన్మించెను చెలగి వాలికేతువతో పోరి చెల్లెను నా తండ్రి తండ్రి చెల్లిన రణభూములకు బోతిని 14 కుంభిళ్ళు పాలించి తిని తండ్రి ఆర్ల పెంటరణములో అయ్యను చూచి అరిటాకు పల్లకిలో అయ్యను పెట్టుకొని దక్షిణమునకు రేపల్లెకు తెస్తినే తండ్రి మా తల్లికి మా అయ్యను తగనొప్పగించి తిని ఇద్దరు గుండములలోను ఇలా ఎల్ల వెరుగక కుమిలి స్వర్గమునకు కలసిపోయిరి వారు కళ్యాణిని ఉండగా కరకంఠ భక్తుడు ఎలమంచికి వచ్చెను ఏడాది నాటికి ఏడాది దినములు వెళ్ళక పల్లికొండ మానూటగ పట్టణం గట్టెను బసవన్న పంపున వీర కంకణము ధరించి పశువులలో గట్టిన పల్లికొండయ్యా తనతోను 3 ప్రధానులును మల్లు భూపతి సుతుడు మర్ల పిన్నయ్య కటిల నందుల సింహము గనుడు పోలినీడు తనతోని ఆగంగ తరుణి పట్టంబు సన్నాసి పట్నములు మాకు గట్టిరి ఆది విష్ణువు తెలిసి మరునాడు అనంతుడిచ్చిన త్రిశూలము అందుకొని తాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా పరగసూపెను కాశీ స్థలంబుకు కడువేగ వచ్చి కాశీలో మోక్షములు కడువేగ చేసి ఉత్తర దేశాన ఓ తండ్రి వినుము 77 దేవదుర్గములు దర్శించి ధేనువులు మేపి తిని 37 కయ్యాలు గెలసి ముర్తాల పంపున 66 కరపటాముల వారిని అతముగా చంపి అక్కడ నతి ఘోర యుద్ధంబు